న్యూస్ నైట్ టుడేకి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ విద్యా సంస్థకు భారీ విరాళం. విద్యార్థుల ట్యూషన్ ఫీజు మాఫీ. ప్రారంభమైన గజల్ దిగ్గజం పద్మశ్రీ పంకజ్ ఉదాస్ అంతిమ యాత్ర. ఉదాస్ మృతికి సంతాపం తెలియజేసిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు. ప్రధాని మోదీతో శభాష్ పెంచుకున్న జర్మన్ సంతతికి చెందిన సింగర్. తమిళనాడులోని పల్లడంలో మోదీని కలిసిన కాసాండ్రా మెస్ పిట్మన్. మంగళగిరిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్. బుగ్గపాడు గ్రామంలో అన్నపూర్ణ సహిత మోక్ష రుద్రేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 10 పాయింట్ల స్వల్ప లాభంతో 22,208 దగ్గర కొనసాగుతోన్న నిఫ్టీ. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే యునైటెడ్ స్టేట్స్ లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ విద్యా సంస్థకు భారీ విరాళం అందడంతో ఆ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ వార్షిక ట్యూషన్ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కళాశాలకు అనుబంధ ఆసుపత్రి మౌంటెఫియర్ మెడికల్ సెంటర్ ఉన్నాయి. ఈ కళాశాలకు అనుబంధ ఆసుపత్రి మౌంటెఫియర్ మెడికల్ సెంటర్ ఉన్నాయి. ఈ కాలేజీ యునైటెడ్ స్టేట్స్ లోని వెనుకబడిన ప్రాంతంలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. కాలేజీ యాజమాన్య విద్యార్థుల ట్యూషన్ ఫీజు మాఫీకి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ప్రకటన విన్న విద్యార్థులంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఆ వీడియోలో కనిపించారు. ఈ విరాళాన్ని ఐన్స్టీన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్, మాంటెఫియర్ హెల్త్ సిస్టమ్ బోర్డు మెంబర్ రూత్ ఎల్ గాట్స్మాన్ అందించారని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. I'm happy to share with you that starting in August this year, the Albert Einstein College of Medicine will be tuition free. గజల్ దిగ్గజం పద్మశ్రీ పంకజ్ ఉదాస్ అంతిమయాత్ర ప్రారంభమైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పంకజ్ నివాసం నుంచి ఆయన పార్థివ దేహాన్ని బయటకు తీశారు. పూలతో అలంకరించిన ఓ వాహనంపై తీసుకెళ్తున్న ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. పంకజ్ ఉదాస్ అంతిమయాత్రకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఉదాస్ మృతికి సంతాపాలు తెలియజేశారు. आगे होता ना बस साइड में ना और पीछे जाओ नहीं बस भाई डायलॉग मारो पुराना वाला 2 मिनट रुक घर जाओ ये मित्र दादा साइड दादा मोबाइल तो दिखा था आगे జర్మన్ సంతతికి చెందిన కాసాండ్రా మెస్ పిట్మన్ అనే సింగర్ భారతీయ భక్తి గీతాలు పాడి ప్రధాని మోదీతో శభాష్ పెంచుకుంది. ప్రధాని ముందు అచ్యుతం కేశవం తమిళ పాట పాడి ఆయన్ని మంత్రముగ్ధుణ్ణి చేసింది.
ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని పల్లడంలో స్పిట్మెన్తో పాటు ఆమె తల్లిని కలిశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు. So it's one of these Tamil bhajans. I hope you like it, and I hope I can memorize the lyrics. Okay. शिवयोगं वरहिरदे सिंदै शिवयोगं वरहिरदे. తాను అధికారంలో ఉంటేనే పేదవాడు బాగుపడతాడని సీఎం జగన్ అన్నారు. మేము సిద్ధం, బూత్ సిద్ధం వర్క్షాప్లో సీఎం మాట్లాడుతూ, నేను సీఎంగా ఉంటే లంచాలు లేకుండా బటన్ నొక్కడం ఉంటుంది. నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారాయి. విలేజ్ క్లినిక్లు పనిచేస్తాయి. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చాం. ఆయుధం మీ చేతిలో పెట్టా, గెలిపించే బాధ్యత కూడా మీదే అని పేర్కొన్నారు. అది కుప్పమైనా సరే, ఇచ్చాపురమైనా సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా. ఎస్, కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు, ఇక్కడ జరిగేది క్లాష్ వార్. పేదవాడు బ్రతకాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి. పేదవాడు బాగుపడాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి. పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి. ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా. మీ చేతుల్లోకి ఎవ్వడు, ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా. ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి. మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. పోయి ఈసారి మాత్రం, లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. మంత్రి అమర్నాథ్ పై పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా మంత్రి అమర్నాథ్ స్పందించారు. సీఎం జగన్ ఆయన భార్య భారతిపై ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడితే ఆమెను పరిగెత్తించి కొడదామంటూ మంత్రి అమర్నాథ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా మంత్రి అమర్నాథ్ కు అనిత గుట్టు పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొన్న ఆ పప్పు కొని తీసుకొని వచ్చారు. నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా, భారతమ్మ గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి కొడతామంటారు. మీరు మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోలేమో, మా నాయకులకి నా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు. ఏదైనా తేడా వస్తే పరిగెట్టించి కొడతామనేటువంటి అర్థమైనటువంటి విధంగా రేపు ఎన్నికల్లో ఓట్ల ద్వారా చూపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా పెద్ద జోగి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ను ఓడించండని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆయన డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 12,918 గ్రామాల్లో గల 3.50 కోట్ల ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడడం లేదు. 16 న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన తెలియజేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి కోసం పిలుపునిచ్చాం. వైసీపీ ఓటమితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికైనటువంటి మా సర్పంచుల్ని, ఎంపీటీసీలని, కౌన్సిలర్స్ని, కార్పొరేటర్స్ని డమ్మీలను చేసి మా సర్పంచులకి, ఎంపీటీసీలకు ఉన్నటువంటి అధికారాలని తీసుకువెళ్ళి గ్రామ సచివాలయాలకి, వాలంటీర్లకి ఇవ్వటం ఎంతవరకు సమంజసం? మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? ఇది చట్ట వ్యతిరేకం కాదా? భారతదేశ రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్లో. అందరికీ నమస్కారం అండి. గత 3 సంవత్సరాల నుంచి మేము రాజీ లేని పోరాటాలు చేస్తున్నాం, ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసుకొని నిరాహార దీక్షలు, అలాగే ఉద్యమాలు, ధర్నాలు ఎన్నో చేశాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు స్పందించట్లేదు. దీనిలో భాగంగానే మేము మలిదశ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము. అందులో మొదటగా అసెంబ్లీ ముట్టడి చేశాం. దాన్ని దిగ్విజయంగా మేము పూర్తి చేశాం. ఇప్పటివరకు ఎక్కడ చరిత్రలో మన రాజధాని అమరావతిలో ఇప్పటివరకు ఎవరు అసెంబ్లీ ముట్టడి చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా మా సర్పంచ్లో ఎంత ఐక్యతతో వెళ్ళామంటే మా యొక్క విశాఖ జిల్లా కాపునాడు ఆధ్వర్యంలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం మేఘాలయ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ మాట్లాడుతూ కాపు ఉద్యమ జేఏసీ 2015 నుంచి కాపుల సంక్షేమం కోసం పాటుపడుతోందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ముద్రగడ నాయకత్వంలో జైలుకు వెళ్లి స్టేషన్లలో పడిగాపులు కాసిన నేతలు ఉన్నారు. చిత్తశుద్ధితో పోరాటం చేసి వెనక్కు చూస్తే బాధ మిగులుతోంది. కాపులకు ప్రభుత్వ భరోసా లేదు. బీసీ జాబితాలో చేర్పిస్తే మేలు జరుగుతుంది. తమ పోరాటంలో 80% సక్సెస్ అయ్యామని సందర్భంగా పేర్కొన్నారు. ఈ రకంగా జరిగిన పరిణామాలు, ఉద్యమం ద్వారా సాధించుకున్న ఫలితాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వం వల్ల మళ్ళీ సేమ్ రిపీట్ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చినట్టునే వేటా 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తాను, 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషపడ్డారు. 10,000 కోట్లు వస్తున్నప్పుడు సహజంగా సంతోషం వస్తుంది. కానీ దురదృష్టం 5 సంవత్సరాల పరిణామం అయిపోయింది. 10,000 కోట్లు కాదు, మాకు 30,000 కోట్లు ఇచ్చేమని చెప్తున్నారు నాయకులు. దురదృష్టం ఏంటంటే వారు ఆయా పథకాలు, వారు చెప్పిన పథకాల్లో ఉన్న లిస్టుల ప్రకారం ఇవన్నీ మేము ఇచ్చామని వారు చెప్తున్నారు. వీరు మీ ద్వారా మేము వారందరికీ తెలియజేసేది ఏమిటంటే ఇది మాకే కాదు అన్ని వర్గాలకు ఇస్తున్నారు. కానీ మీ యొక్క పథకాలు గతంలో కూడా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, లేదా అనేక పథకాలు ఉన్నాయి. గతంలో కూడా ఆయా ప్రభుత్వాలు చేసినాయి. కానీ అప్పుడెప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేయలేదు. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి బియ్యం రేషన్ కార్డులో ఎంత ఇచ్చాం, లేదా విద్యుత్ కనెక్షన్లో ఎంత రాయితీ వచ్చింది అంటే ఇంక మేమేం చెప్పలేం. ఈ రకంగా విధానాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్లారు. మాకే కాదు అన్ని కులాలకి ఇదే. శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండాం బౌద్ధ స్తూపాన్ని సందర్శించిన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రబోధి పాటిల్ గ్యాంగ్ డేతో పాటు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు శ్రీ వై హరిబాబు, వివి దుర్గారావు, మోయిడి మురళీకృష్ణ సీనియర్ న్యాయవాది శ్రీకాకుళం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుద్ధుడు ఆశయాలు, పంచశీల సూత్రాలు, ప్రభుత్వ భారత్ నిర్మాణం ద్వారా ప్రజలకి జ్ఞానోదయం కలుగుతుందని, ఈ మార్గంలో ప్రజలు పయనించడం ద్వారా జ్ఞాన మార్గం కలుగుతుందని తెలిపారు. ఈ బృందం పర్యటించిన వారిలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి బి కృష్ణారావు, హనుమంతు మన్మథరావు, ప్రముఖ జెమ్స్ హాస్పిటల్ వైద్యుడు బి రామారావు, దండాసి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. प्रवचन देने का अधिकार उस समय सिर्फ तथागत गौतम बुद्ध को ही होता था. उसके बाद जो सीनियर जो भिक्खुनी रहती है
वो एक मई को देखो। पुरुष भिक्षु जो है चाहे अपना महास्तविद रहे या कितना भी बड़ा रहे, वो भिक्षुनी को यानी प्रवचन नहीं दे सकता, भिक्षुनी को दे सकता है। तो ये जो श्रीलंका में, थाईलैंड में आप देखते हैं, उधर आपने बर्मा में देखते हैं, ये आदि जो है भारत में ये भिक्षुनी का है ना, तब से बड़ी खुशी हुई कि यहाँ पर भिक्षुनी संघ का यहाँ पर निवास और ये होता था। तो प्रचार बहुत खुशी और मैं थैंक्स देता हूँ हमारे बाबू जी। और यहाँ पर ये कौन सा जिला श्रीकाकुलम जिला यानी प्रेसिडेंट वाइस प्रेसिडेंट इसमें जनरल सेक्रेटरी और स्टेट जनरल सेक्रेटरी दुर्गा राव जी और हमारे गौतमा जी और डॉक्टर रामाराव जी, जॉन जी, ये आप सभी को बहुत बहुत धन्यवाद। आपने जो इतने प्रेम से हमको ये शाल और पुष्प देकर जो स्वागत किया है, मैं चाहता हूँ कि स्वागत से बड़ा अपने धम्म को आगे बढ़ाइए, क्योंकि ये बाबा साहब की संस्था है, बाबा साहब फाउंडर है, उनके धम्म को आगे बढ़ाओ, उनके जो संस्था के जो उद्देश्य है उसको फुलफिल करने के लिए आप सबका सहयोग रहेगा, ऐसे मैं अपेक्षा करता हूँ, कामना करता हूँ। नमो बुद्धाय, जय भीम। ప్రశాంతమైన విశాఖ నగరంలో రౌడీ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. విదేశాల నుంచి తనకు వచ్చిన బెదిరింపు కాల్స్పై విశాఖ నగర సిపికి ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకే భద్రత కరువైందని, ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థలో కొద్దిమంది పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, కొద్దిమంది మాత్రమే తమ విధిని బాధ్యతగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కేసు విషయంలో విశాఖ నగర సిపిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. మరో 2 నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరి సంగతి చెబుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంస్కృతిని మనందరం ఖండించవలసిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకుని అటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే వరకు వదలకూడదని చెప్పి మీ ద్వారా నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. 2 days అయిందమ్మా, అందుకే మళ్ళీ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. మేము తప్పకుండా ఐడెంటిఫై చేస్తాం, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం, ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఇటువంటి ఉపయోగించమని కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకైతే ఆయన చేస్తారని అనుకుంటున్నాను. లేదంటే కనుక మళ్ళీ కమిషనర్ గారిని కలుస్తాం, లేకపోతే 2 నెలల తర్వాత మా ప్రభుత్వం వచ్చుద్ది, చట్టం దాని పని తప్పకుండా చేస్తే ఇటువంటిది వదిలే ప్రసక్తి లేదు. రాజకీయాలకు అతీతంగా ఎవరికైనా సరే ఇటువంటి కాల్స్ వస్తే మాత్రం మా ప్రభుత్వంలో అయితే మేము ఉపయోగించుతాము. గత మీడియా సమావేశంలో పోలీసులు వైకాపా కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు, పోలీసులపై మాకు నమ్మకం లేదని డెఫినెట్గా ఇప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వీరు న్యాయం చేస్తారని మీకైతే నమ్మకం ఉందా? నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు అధికారులు వైసీపీ కండువా. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి డివిజన్ బృందావన్ కాలనీలోని ఆర్యన్ స్కూల్లో 38వ ప్రపంచ సైన్స్ డే పురస్కరించుకుని సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ బ్రహ్మోస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ రాజా సింగ్ తంగడూరి, స్కూల్ చైర్మన్ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్లో భాగంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల నమూనాలను పరిశీలించారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న మండలంలోని విద్యార్థులకు జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని డీఎస్పీ కరుణాకర్, సిఐ సాదిక్ బాషా, ఎస్ఐ దిక్కొండ రమేష్, ప్రిన్సిపల్ బాలరాజు సంగీతలతో కలిసి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, సిర్పూర్ కాగజ్ నగర్ కేజీబీవీ ఆశ్రమ బాలికల పాఠశాల, ఈడెన్ గార్డెన్ ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి, ఎగ్జామ్ ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్ పంపిణీ చేసిన అనంతరం సిర్పూర్టి ఎస్ఐ దిక్కొండ రమేష్ ఆధ్వర్యంలో 10వ తరగతి అవగాహన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ కృషి, తపన, పట్టుదల, సమయపాలన విజయానికి ముఖ్య సూత్రాలు అవుతాయని అన్నారు. ఎగ్జామ్ని ఎట్లా పర్ఫెక్ట్గా డీల్ చేయాలి అనే విషయాల్ని వివరించిన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అంటే మా డిఎస్పీ కాగజ్ నగర్, సిఐ కౌతాల, ఎస్ఐ సిర్పూర్టి, ప్రిన్సిపాల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్, ప్రిన్సిపాల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కాగజ్ నగర్ గర్ల్స్ సంగీత గారికి, మోటివేషనల్ స్పీకర్ రాజు యాదవ్ గారికి, ఇతర హెచ్ఎంస్ అందరికీ, పాత్రికేయ మిత్రులకు, మా పోలీస్ స్టాఫ్కి, ఈ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కర్మ కర్త క్రియ, ఈ కార్యక్రమానికి సెంటర్ పాయింట్ పిల్లలందరికీ నేను వచ్చే 20-25 నిమిషాల పాటు నేను కూడా మీ స్థాయి నుంచి ఇంకా మీరైనా కుర్చీలో కూర్చున్నారు, ఒక మండల కేంద్రంలో ఉన్నారు, ఒక కుగ్రామం, ఒక చాలా మారుమూల వెనకబడ్డ ప్రాంతం నుంచి వచ్చి మీలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఊరు మాది, 10th క్లాస్ మీలాగే ఎగ్జామ్స్ రాసి ఇంటర్మీడియట్ రాసి ఐపీఎస్ అయిన అనుభవంతో నా అనుభవం మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి, మీలో కొందరైనా అందరూ ఒక 10 మార్కులైనా మీకు రావాల్సిన మార్కుల కంటే ఎక్కువగా వచ్చేటట్టు చేయగలిగితే నా అనుభవానికి సార్థకత అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. సో ముందుగా మీరందరూ అనుకోవచ్చు, ఎప్పుడు రాసే ఎగ్జామ్సే కదా, అసలు ఎందుకు 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అసలు ఈ ఎగ్జామ్స్లో మనం మంచి మార్కులు సంపాదించాల్సిన అవసరం ఏంటి అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. దానికి నా సమాధానం ఏంటంటే, పడే తత్వం, మీ ప్లానింగ్, మీ యాటిట్యూడ్. మెదక్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం హడావిడిగా జరిగింది. అభివృద్ధి మీద మాట్లాడుతూ ఉంటే పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 లక్షల రూపాయలు ఇవ్వకుంటే పార్టీ మారిన వ్యక్తులు తన గురించి మాట్లాడడం ఏంటి? సొంత డబ్బులు ఖర్చు పెట్టి మెదక్ ప్రజల కోసం కొట్లాడతా ప్రజలు దోచుకుంటున్న నేతలను తరిమి కొట్టాలి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రతిసారి బడ్జెట్ అంటారు కానీ పనులు అవుతున్నాయి. ఏమన్నా పనులు అవుతున్నాయి? అక్కడ కుక్కలు ఎట్లా పడతాట మొత్తం నాశనం పట్టిస్తుంది. అంటే చిన్నపిల్లలకి ఏమైనా ఎవరికి బాధ్యత? నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తలేనా? మెదక్ ప్రజల కోసం మీరు పనిచేసేది అంటే నేను పని చేస్తుంటే పుల్ల పెట్టాలా? మైనంపల్లి పోయి మంచి పేరు వస్తే మేము సహించము. మంచి పేరు వస్తుంది కదా, ఇక ఏదో లొల్లి చేయాలా, ఆగం పట్టేలా మీటింగ్ లో మళ్ళీ కాంట్రవర్సీ చేయాలి. ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా ఇల్లు కాదు, వీళ్ళ అయ్యను తాతలు దిగొచ్చినా మేము భయపడటం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళ విధంగా మేము ప్రవర్తిస్తే ఏమైతుంది? మా కార్యకర్తలు ఊస్తే కొట్టుకోపోతారు. ఊస్తే అర్థమైంది కదా, ఊస్తే కొట్టుకోపోతారు. నేను మాట్లాడే అవసరం లేదు. అంటే ఇలా కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తే వదిలి పెట్టాలా, ఆగం చేయాలా, బద్నాం చేయాలి. ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మెదక్ ప్రజలారా మీరు గమనించండి, గుర్తించండి. ఇట్లాంటి కొంతమంది వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తుంటా, మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు.
వాళ్ళ జేబులు తిప్పుకోవడం కోసం, వాళ్ళ పైసల కోసం వీళ్ళు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో శ్రీ విశ్వధర్మ క్షేత్రం ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత మోక్ష రుద్రేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తుమ్మలకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తుమ్మల తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ నెల 24 నుండి శ్రీ విశ్వధర్మ క్షేత్రం ప్రాంగణంలో ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓం ఈశాన సర్వ విద్యానామేశ్వర సర్వ ఏ భూతాని సమకృణ్వన్నివారే నిరాలయ ఇదం జజానాన్య విశ్వాకవంతరం భవామి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం సత్తుపల్లి పట్టణంలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 పరీక్షా కేంద్రాల్లో 1664 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష 12 గంటలకు ముగుస్తుంది. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బాగుంది, ఇది బాగుంటుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:24 సమయంలో సెన్సెక్స్ 44 పాయింట్ల వద్ద లాభంతో 73,140 వద్ద ఉంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 22,208 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.90 వద్ద స్థిరంగా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ మరియు ఇతర సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అల్ట్రాటెక్, సిమెంట్, విప్రో మరియు ఇతర సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ విద్యా సంస్థకు భారీ విరాళం. విద్యార్థుల ట్యూషన్ ఫీజు మాఫీ. ప్రారంభమైన గజల్ దిగ్గజం పద్మశ్రీ పంకజ్ ఉదాస్ అంతిమ యాత్ర. ఉదాస్ మృతికి సంతాపం తెలియజేసిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు. ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్న జర్మన్ సంతతికి చెందిన సింగర్. తమిళనాడులోని పల్లడంలో మోదీని కలిసిన కాసాండ్రా మెస్ పిట్మెన్. మంగళగిరిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్. బుగ్గపాడు గ్రామంలో అన్నపూర్ణ సహిత మోక్ష రుద్రేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 10 పాయింట్ల స్వల్ప లాభంతో 22,208 దగ్గర కొనసాగుతోన్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.